మనం మహాదేవ్ నావల్టీలో షూటింగ్ జరుగుతుందండి. అంటే పండగ వస్తుంది కాబట్టి రకరకాల వస్తువులు చాలా రకాలు ఉంటాయని చెప్పారు కదా, అవన్నీ చూపిస్తున్నాను. బట్ ఇక్కడ నేను ఏంటో చాలా విచిత్రంగా చూస్తున్నాను వచ్చిన దగ్గర నుంచి, స్టాక్ అంతా ఏంటని. దీన్ని పర్చేస్ చేసింది ఒకే ఒక్క మా ఆవిడ. ఇవన్నీ కూడా ఓన్లీ బిజినెస్ కోసం కాదండి, జస్ట్ వాళ్ళ ఇంట్లో పని కోసం తీసుకున్నారంటే అవన్నీ కనుక్కుందాం. మేడం నమస్తే, ఇవన్నీ దేనికి తీసుకున్నట్టు? ఇది నోవు ఉంది మేడం గారు, నెలాఖరికి 1000 మందికి సువాసిని పూజ చేసుకుంటున్నారు. 1000 మందికి సువాసిని పూజ. ఏం తీసుకున్నారు దానికి? దానికి కాటిక, బొట్టు, అద్దం, దువ్వన్ని, ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా అవన్నీ సెంటు, మెహందీ, ఇవన్నీ కూడా అన్ని రకాలు. అంటే ఒక్కొక్కరికి 1000 మందికి ఒక్కొక్కటి ఇవ్వాలండి. అలాగా మొత్తం అన్ని రకాలు వేయాలి. 14 రకాల ప్యాకింగ్. 14 రకాలు. 14 రకాలు. అయితే వాళ్ళ దగ్గర మాకు ఒక 10 సంవత్సరాల నుంచి వీళ్ళు అలవాటు. ఓకే. అక్కడ షాప్ క్వాలిటీ ఎలా ఉంటుంది చెప్పండి? క్వాలిటీ నెంబర్ 1, రేట్ రీజనబుల్. మెయిన్ రేట్ అందరికి నచ్చాలనుకుంటే రేట్ చాలా బాగుంది. అన్ని బాగానే ఉంటాయండి ఇక్కడ. ఓకే. ఇంకా మీకు జస్ట్ ఒక నోముకి ఇంక ఇక్కడ దొరికిన ఐటమ్ ఉందండి మాక్సిమం. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒక నోవు కాదు, 10 ఏళ్లలో 10 నోవులకి పైన పట్టుకెళ్ళాం మేము. అవునా? వీళ్ళ దగ్గర. ఓకే ఓకే. అసలు ఈ ఐటమ్స్ ఏమేమి ఇచ్చారో చెప్పండి. 14 రకాలు తెలుసుకోవాలి. ఫస్ట్ బేజ్ వస్తాయి. ఈ మొత్తం పోర్టబుల్ అవన్నీ మొత్తం 4 కేసులు ఉంటాయి. తర్వాత పసుపు తాడు, దువ్వెని, సెంటబ్బాలు, ఈ అద్దాల రకాలు, కాడి బన్నీలు, బొట్టు బిళ్ళలు. తర్వాత ఇవ్వండి ఏమో గోరింటా కోళ్ళు. రైట్, గోరింటా కోళ్ళు. తర్వాత దువ్వన్ని, నల్లపూస, అది సెంటు, బ్లాక్ బీడ్స్. అవి అయ్యే మనం సూత్రాల్లో గుచ్చుతారు కదండి ఇవి. అవును, ఇవి కూడా దొరుకుతాయి మీ దగ్గర? ఇంక వీళ్ళ దగ్గర ఆ నోవుకి లేని అన్ని ఐటమ్ దొరికేస్తాయి. అవి కూడా రీజనబుల్ రేట్ అనమాట. ఇగోని జస్ట్ ఇగోని ఇది అది కూడా ముందు సెట్ డబ్బా అక్కడ. అవి కూడా మేనగారి మాట అవన్నీ. ఈ మొత్తం ఒక బాక్స్ ఇచ్చేస్తారా? రకానికి 1008 పీసులు. అవి 1008 ఒక్కో ఐటమ్. అంటే 108 విన్నారు కదా, ఇది 1008 పీసులు. 1008 మందికి అంటే వీళ్ళకి కొంచెం ఎక్కువ అనుకోండి. అది 1008. గంటాలమ్మ గుడి వీధిలో ఒక 15 షాపులు తిరిగాను నల్మల సందులో. ఆ 10-15 షాపుల్లో కూడా వీళ్ళ మీద ₹10 ఎక్కువే గానీ తక్కువ అయితే ఎక్కడా లేదు. అంటే ఇప్పుడు వీళ్ళని ఫ్యాన్సీల మీద మనకి 1000 కలిసి వచ్చినట్టే కదా. అందుకోసమని ఇంకా అన్ని తిరిగి మళ్ళీ ఫైనల్ గా ఆయన దగ్గరికి వచ్చాయి. అది క్వాలిటీ బాగుంది, మంచి క్వాలిటీ బాగుంటుంది, ప్రైస్ థ్యాంక్ యూ మేడం. మీ అభిప్రాయం చెప్తేనే ఇలాంటి వాటికి కూడా ఇది యూజ్ అవుతుందని మన వాళ్ళకి తెలుస్తుంది. లేదు తెలుస్తుందండి ఇవన్నీ. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర గడపిల్ల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం మహాదేవ్ నావల్టీస్ లో ఉన్నాం. మహాదేవ్ నావల్టీ అనగానే నార్మల్ గా ఏదన్నా ఒక ఐటమో లేకపోతే మీకు వీళ్ళ గురించి ఎంతసేపు చెప్తున్నా ఎలా చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ దొరకని వెరైటీ ఒక క్లాతింగ్, బ్యాంగిల్స్, ఈ 2 మినహాయించి లేడీస్ కి కావాల్సిన ఐటమ్స్, ఇంట్లో హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అంటే మన ఇంట్లో వాడుకోవడానికి సోప్ బాక్స్ దగ్గర నుంచి దువ్వాన్లు, రబ్బర్లు, ఇలాంటివి A to Z అన్ని దొరుకుతాయండి. క్లిప్స్, యాక్సెసరీస్ A to Z అన్ని ఉంటాయి. క్లిప్స్ లేకపోతే బ్యాండ్స్ ఇలాంటివన్నీ కూడా సెట్ వైజ్ తీసుకునే వాళ్ళు డైరెక్ట్ గా కూడా విజిట్ చేయొచ్చు. అంటే లాస్ట్ దాంట్లో మనం లాస్ట్ వీడియో సర్చ్ చేస్తాం సార్, మన అప్పుడు ఓన్లీ హోల్సేలర్స్ అని చెప్పాము. హోల్సేలర్స్ తో పాటు రీటైలర్స్ కూడా రావచ్చు. కానీ ఒక క్లిప్ విడిగా 6 ప్యాకెట్, ఇప్పుడు షీట్ ఉందండి, షీట్ నుంచి ఒకటి తీసుకుని ఒకటి తీసుకుంటాం అంటే ఎవరు మీరు ఒకవేళ 2-3 ఆడవాళ్ళు ఉన్నారు అనుకోండి ఇంట్లో వాళ్ళు, కానీ హ్యాపీగా షీట్స్ పట్టుకెళ్ళొచ్చు. చక్కగా మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్ లో వస్తాయి. హోల్సేల్ వాళ్ళు హోల్సేల్ ప్రైసెస్ లో ఇస్తారు. మీకు సింగిల్ షీట్ తీసుకున్నా కూడా అదే ప్రైస్ వస్తుంది కాబట్టి చాలా గిట్టుబడిపోయారు. ఇది ఒకటే కాదు, ఇండివిజువల్ గా చెప్పాలంటే మీకు ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూపిస్తాం వీడియోలో ఆల్రెడీ చూడండి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ కానీ, స్టేషనరీ కానీ, టైలరింగ్ ఐటమ్స్ కానీ ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఇండివిజువల్ గా ఒక్కొక్క పీస్ కూడా ఇస్తారనమాట. సో మీరు ఒకవేళ బర్త్డేస్ కానీ, ఏదైనా సెలబ్రేషన్స్ కానీ, ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ కానీ, ఓన్లీ పిల్లలకి మాత్రమే కాదండి, మన పెద్దవాళ్ళకి మెహందీ కోన్ దగ్గర నుంచి A to Z సెలబ్రేషన్ వైజ్, రిటర్న్ గిఫ్ట్ వైజ్ కావాలి అనుకున్న వాళ్ళు, తక్కువ బడ్జెట్ లో ఎక్కువ మంది గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా డెఫినెట్ గా విజిట్ చేయొచ్చు. చాలా మంచి క్వాలిటీ, చాలా మంచి కలెక్షన్ ఉంది. ఆల్రెడీ లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు మన వాళ్ళందరూ కూడా చెప్పారు క్వాలిటీ చాలా బాగుంది, కానీ రీటైల్ లో ఇస్తే బాగుంది కదా, సింగిల్ పీస్ ఇస్తారా, ఎన్ని కామెంట్స్ ఉన్నాయి చూడండి కింద. సింగిల్ పీస్ ఇస్తారు, దాని అర్థం ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఇది ఉంది, ఈ సింగిల్ ప్యాకెట్ కావాలంటే తీసేసుకోవచ్చు. ఇందులోంచి ఒకటి తీసి ఇవ్వాలంటే మాత్రం ఎవరు. దీని వరకు రీటైల్ కస్టమర్స్ వచ్చినా కూడా ఇలా ప్యాక్ పలంగా తీసుకుంటే ఇస్తారు. దీని అర్థం ఏంటంటే హోల్సేల్ ప్రైస్ కే ఇస్తారు. మీరు సింగిల్ పీస్ అంటే ఇలా ఇది సింగిల్ పీస్ అండి, ఇందులోంచి సింగిల్ పీస్ మాత్రం తీసివ్వరు. అదొకటే హోల్సేల్ రీటైల్ కి తేడా. దీంతో పాటు హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ అన్ని ఉన్నాయని చెప్పాను కదా. స్టేషనరీ, టైలరింగ్ ఇవన్నీ కూడా ఇండివిజువల్ పీసెస్ కూడా ఇస్తారు.
అంటే రీటైలర్స్ మీకు అవసరం ఉన్న వాళ్ళు మీ అందరికి కూడా హార్ట్లీ వెల్కమ్. మోస్ట్లీ వెల్కమ్. అది చెప్పాలి కదా మరి మా వాళ్ళకి. మీరు లాస్ట్ టైం చెప్పలేదు, నేను చాలా హర్ట్ అయ్యా. ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది కామెంట్స్ లో సింగిల్ ఎవరా అండి, విడిగా ఎవరా అండి అని చాలా మంది అడిగారు. బట్ మన లాస్ట్ లో ఒక చిన్న పొరపాటు ఏం జరిగిందంటే అన్ని కూడా హోల్సేల్ వాళ్ళకే ఇస్తానని చెప్పాము. ఈసారి రీటైల్ వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి, వెళ్ళొచ్చు. అంటే మనకి ఐడియా లేదు, లాస్ట్ కంగాలో మనం వెళ్ళిపోయాం. ఈసారి కొద్దిగా ప్రశాంతంగా కంగారు కాదండి, అది ఫస్ట్ టైం మీకు ఎక్స్పీరియన్స్ లేదు, ఇది సెకండ్ టైం వచ్చింది అంతే తేడా. చూసారు కదండి కంటెంట్ ఎలా ఉంది ఏంటనేది. మీరు హోల్సేల్ వాళ్ళైనా, షాప్స్ వాళ్ళైనా, ఫ్యాన్సీ స్టోర్స్ అయినా సరే, విజయవాడ విజయనగరం దగ్గర నుంచి అటు శ్రీకాకుళం పలాస వరకు అన్ని ఊళ్ళకి, మెయిన్ గా పెద్ద పెద్ద ఫ్యాన్సీ స్టోర్స్ దగ్గర నుంచి ఇంట్లో చిన్న షాప్స్ వరకు అందరికి కూడా కంటెంట్ వీళ్ళు రెగ్యులర్ గా ఇస్తున్నారు. వీళ్ళది ఇవాళ నిన్న కాదు, 35 సంవత్సరాల ఫర్మ్. కాకపోతే చిన్న క్లారిటీ ఏంటంటే గుండువారు వీధిలో ఉండేటువంటి షాపు గంటాలమ్మ గుడి వీధిలోకి వచ్చి గంటాలమ్మ ముందు కూర్చుంది, అదొక్కటే. సో కంటెంట్ చూసారు కదా, మీ ఒపీనియన్ షేర్ చేయడం మాత్రమే కాదు, మీకు సింగిల్ కావాల్సిన ఇప్పుడు ఇది ఉందండి, ఇది మొత్తం కొనేసుకోలేమో మనం, ప్రైస్ చాలా రీజనబుల్ గా ఇస్తారు. ఇది ఒకటి రేట్ చెప్పండి. 70 రూపీస్ అంతే ప్యాకెట్. ఇది 70 రూపాయలు. ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి, మనకి 12 వస్తాయి. హ్యాపీగా మీకు ఆడపిల్లలో ఉంటే, అమ్మ కూతురు ఉంటే చాలా సరిపోతుంది, ఇలా తీసుకోవచ్చు అన్నమాట. సో కంటెంట్ ఎలా ఉందనేది ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ రాజమండ్రి ఆడపిల్ల, అలాగే మహాదేవ్ నోవెల్టీ పేజ్ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చిన న్యూ అప్డేట్స్ అన్ని కూడా అందులో ఉంటాయి. పెట్టాలి సార్ మరి. ఓకే, థ్యాంక్ యూ. బాను, మనకి స్టోర్ లో కింద సెక్షన్ మొత్తం ఏమేమి ఉంటాయి నార్మల్ గా ఐటమ్స్? రబ్బర్ బ్యాండ్ సెక్షన్ ఉంటుంది. రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి. 3 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 3 రూపీస్ నుంచి. 3 రూపీస్ నుంచి. ఓకే, 3, 4, 8 రూపీస్, 7 రూపీస్ అలా పడతాయి. అంటే డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు యూస్ చేసుకునేలా, డైలీ యూస్ చేసుకునేలా కూడా ఉంటాయి. ఇవి కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు ఎక్కువగా యూస్ చేస్తారు ఇవి క్రంచెస్. ఇంకా మీకు ఇలా ఫ్యాన్సీ మోడల్ కానీ ఫ్యాన్సీ మోడల్స్ కూడా ఉంటాయి. ఇంకొకటి రబ్బర్ సెక్షన్ అంతా అయిపోతుంది. ఇందులో మీకు క్రంచెస్ లో స్టోన్ కావాలంటే స్టోన్ కూడా ఉంటది. ఓకే, ఇవన్నీ మనకి హోల్సేల్ లో ఇప్పుడు ఈ ప్యాకెట్ ఎలా ఉందో ఆ ప్యాకెట్ వరకు అలా తీసుకుంటే ఇస్తారండి. ఇన్ కేసు అంటే ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా కూడా అలా ప్యాక్ మొత్తం తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. అంటే పంచి పెట్టుకోవడానికి వాళ్ళకి కావాలి ఎక్కువ, 50 పీసెస్ 100 పీసెస్ కావాలని వస్తారు కదా, వాళ్ళకైతే రావచ్చు, వాళ్ళు తీసుకోవచ్చు. మరి 1, 2 అయితే ఎవరు? సింగిల్ పీస్ అయితే దొరకదు, ఎక్కువ క్వాంటిటీ సింగిల్ పీస్ దొరకదు. ఇప్పుడు ప్యాక్ తీసుకోవచ్చు, ప్యాక్ తీసుకుంటే ఇస్తారా? తీసుకోవచ్చు. అంటే మనకి మీరు అన్నట్టుగా రిటర్న్ గిఫ్ట్స్ గానీ, దేనికైనా ఆడపిల్లలు పుట్టినప్పుడు వేస్తూ ఉంటారు, అలాంటి వాటికైనా బల్క్ క్వాంటిటీ కావాలంటే డైరెక్ట్ గా మీరు కస్టమర్స్ విజిట్ చేయొచ్చండి. అలా కాదు అంటే ఊళ్ళో షాప్స్ వాళ్ళు కానీ, చిన్న చిన్న ఇళ్లలో పెట్టుకున్న బిజినెస్ కానీ, లేదంటే పెద్ద పెద్ద బిజినెస్ ఐ మీన్ ఫ్యాన్సీ స్టోర్స్ వరకు ఏడు జీట్ అందరికి కావాల్సిన కలెక్షన్ అయితే దొరికేస్తుంది. మెయిన్ ఇప్పుడు మేము రబ్బర్ బ్యాండ్ మాత్రం చూపిస్తున్నాము. రబ్బర్ బ్యాండ్స్ ఓకే మేడం, మీకు ఇలాగా ఇగోండి ఇలా క్వాంటిటీ వస్తుంది. ఇవేంటంటే ఎక్కువ పీసెస్ వస్తాయి. ఇలా 100 పీస్ ప్యాకింగ్ వస్తుంది. ఇందులో మీకు ఏంటంటే ఇప్పుడు పంచి పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. ఇలా 50 పీస్ ప్యాకింగ్, 100 పీస్ ప్యాకింగ్ వాళ్ళకి రేట్ కూడా తక్కువ పడుతుంది. అంటే కస్టమర్స్ కి మీరు ఎలాగో బల్క్ లో తీసుకుంటారు కాబట్టి మీ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఇస్తారు, హోల్సేల్ ప్రైస్ ఇస్తారు. వాళ్ళకి కూడా ఆ ప్రైజే పడుతుంది, క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి. ఓకే, ఇంకా ఇలాగా ఇవి ఎక్కువ మేడం, ఇవి రెగ్యులర్ గా డైలీ స్కూల్ పిల్లల దగ్గర నుంచి అందరూ ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు. ఇందులో మీకు అన్ని కలర్స్ దొరుకుతాయి, బ్లాక్, లైట్ కలర్స్, డార్క్ కలర్స్ అన్ని. ఇవి ఎలా పడతాయి మనకి ఇంచుమించుగా? ఇది సేమ్ ప్యాకెట్ వచ్చి మీకు 50 రూపీస్ అలా ఉంటది. ఇందులో 20 పీసెస్ అలా ఉంటాయి మీకు. ఓకే, మీకు ఇలా బల్క్ గా తీసుకుంటే ఇంట్లో ఇప్పుడు ఎక్కువ లేడీస్ ఎక్కువ ఉన్న ఇల్లు ఉంటది, ఒక ఇంట్లో 3-4 ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఇలా తీసేసుకుంటే వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటది. తక్కువ ప్రైస్ కి వస్తాయి, మంచి క్వాలిటీ అయితే బాగుంటది. మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది మా దగ్గర క్వాలిటీ ఎలా ఉందో. ఇవి పిల్లలకి హెయిర్ బ్యాండ్లు. ఓకే, హెయిర్ బ్యాండ్స్ కూడా. హెయిర్ బ్యాండ్స్ లో కూడా డిఫరెంట్ వెరైటీస్ అయితే భలే ఉందండి. డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. నెక్స్ట్ మన దగ్గర ఐటమ్స్ నార్మల్ గా ఇప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి, క్లిప్స్ కానివ్వండి అన్ని ఉంటాయి కదా, మోస్ట్లీ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ ప్రైస్? రబ్బర్ బ్యాండ్స్ అయితే 3 రూపీస్ 2 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఫ్లెక్కర్స్ కూడా 2 రూపీస్ నుంచి ఉన్నాయి. అంటే ఈ సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉంటది. ఈ సైజ్ స్టార్టింగ్ 2 రూపీస్ అలా ఉంటది. దాన్ని బట్టి సైజ్ పెరిగే కొద్ది మీకు రేట్ పెరుగుతుంది అంతేలే. అది ఇంకొకటి ఇవి క్లిప్స్, ఫ్లెక్కర్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ లాస్ట్ టైం కూడా చూసాం మనం, ఇందులో చూడొచ్చు. వీటిలో మోడల్స్ కానీ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా ఉంటాయి అనమాట. ఇవి మనకి పెద్ద సైజ్ వస్తాయి, ఇవి పెద్ద సైజ్ వస్తాయి. అంటే ఈ వీటిలో కూడా రకరకాలు అనమాట, ఒకే టైపు ఒకే డిజైన్స్ కాకుండా డిఫరెంట్ వెరైటీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇది ఒక టైపు. అంటే ఇలా మనం ప్యాక్ తీసుకుంటే మీరు ఇండివిజువల్ గా వచ్చి మీరు తీసుకున్నా కూడా ఇస్తారు. లేదు షోరూమ్ షాపుల వాళ్ళు ఉంటారు, ఇంకా అసలు వాళ్ళకి ఏమనాలి, వాళ్ళకి అసలు కరువు లేదు. ఏ ఐటమ్ అయినా సరే మీకు తక్కువ
తక్కువ డబ్బులతో ఎక్కువ లాభం వస్తుంది. మహాదేవ్ నావెల్టీలో మీకు తక్కువ డబ్బు అంటే మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టక్కర్లేదు. మీరు తక్కువ పెట్టుబడి పెట్టుకొని ఎక్కువ లాభం చూడొచ్చు. అంటే క్వాలిటీ బాగుంటుంది, కూడా బాగుంటది. ఒకసారి వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఇంకోసారి కంపల్సరిగా వస్తారు, రిపీటెడ్ గా రావాలి. మీ దగ్గర కూడా వస్తారు అండ్ మా దగ్గర కూడా రిపీటెడ్ గానే వస్తూనే ఉంటారు. అది ఎంతైనా 35 years పర్మంటే ఆ మాత్రం లేకపోతే నిలబడలేమా మార్కెట్ లో. మా సేటు గారి గురించి అయితే మేము అంతకంటే ఇంకెక్కువ ఏం చెప్పలేము. ఆయన చాలా బాగా క్వాలిటీస్ అయితే చాలా బాగా తీసుకొస్తారు. మీరు మళ్ళీ మళ్ళీ తీసుకుని అమ్ముకునేలా ఉంటది అండ్ వాడుకునేలా కూడా ఉంటది. ఇంకొక విషయం అండి, షాప్ కి వచ్చిన తర్వాత మనం రిసీవింగ్ కూడా చాలా ముఖ్యం కదా. ఈ పిల్లలు గానీ వాళ్ళ సేటు గారు కానీ మా ద్వారా అయితే మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటది. మేము చాలా ఫ్రెండ్లీగా చూపిస్తాం. నేనే కాదు మా స్టాఫ్ అందరూ కూడా మీకు ఫ్రెండ్లీగా చూపిస్తారు. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఎవరైనా సరే రిసీవింగ్ అనేది చాలా ముఖ్యం కదా. ఏ స్టోర్ కి రావాలన్నా సరే. మనకి స్టోన్ ఫ్లిక్స్ లో కూడా చూపించాము ఒకసారి. ఇవి ఎలా స్టార్ట్ అవుతాయి? ఇవి కూడా అంతేనా? స్టోన్ ఫ్లవర్స్ మీకు 4 నుంచి ఇది ప్లెయిన్ వస్తుంది మేడం. 4 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, కొంచెం స్టోన్ వచ్చిందంటే మీకు 6 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవి 6.5 అలా పడతాయి. ఇందులో ఇంకా మోడల్స్ వస్తాయి మీకు. ఓకే ఓకే, ఇది మెయిన్. ఇది పిల్లలకి ఇక్కడ పెట్టడానికి యూజ్ చేస్తున్నారు అండ్ ఇంకా చిన్న ఫ్లక్కర్ ఇది బాగా యూజ్ అవుతుంది, బాగా వెళ్తుంది కూడా. ఇదైతే మీకు స్టార్టింగ్ 6.5 పడుతుంది. 10 రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు అండ్ ఇంట్లోకి కావాలంటే బల్క్ గా తీసుకోవచ్చు. బల్క్ గా కూడా తీసుకోవచ్చు. అదే ఇలా మీకు ఇలా తీసేసుకుంటాము అంటే మీరు వచ్చినా కూడా ఇస్తారు. బట్ ఇందులో సింగిల్ పీస్ కావాలి అంటే మాత్రం రావద్దు. ఓకే ఓకే, ఇవి మనకి స్టోన్ ఫ్లక్కర్స్. స్టోన్ ప్లక్కర్స్ లో కూడా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి. మనకి ఇది మేము చూపించేది అంతే. ఇక్కడ ఒకసారి ఇలా చూడండి. ఇదిగోండి మేడం, మల్టీ కలర్స్. ఇలా మల్టీ కలర్స్ లో కానీ సింగిల్ కలర్స్ లో కానీ. ఓకే, ఇలాంటి క్లిప్స్ అంటే మనకి పోనీ టైల్స్ కదండి. ఇప్పుడు అందరికీ కూడా కొత్తిమీర కట్టలే కదా. ఆ కొత్తిమీర కట్టలకు కూడా బాగా యూజ్ అయ్యేలాగా మనకి డిఫరెంట్ కైండ్స్ లో ఉన్నాయన్నమాట కలెక్షన్. చూడండి ఇది ఎంత క్యూట్ గా ఉందో చూసారా. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నొక్కు. ఓకే, ఇవే కాదండి, ఇవి చూడండి బటర్ఫ్లైస్ ఎక్కడ ఎగురుతున్నాయో మనం తీసుకొచ్చి మన తల మీద పెట్టేసుకోవాలి. ఇందులో సిల్వర్ గోల్డ్ 2 రకాలు ఉన్నాయి. ఈ పిల్లలకి మోడల్స్ వస్తాయి మేడం. ఇందులో మీకు పిల్లలకి డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. ఓకే, బటర్ఫ్లైస్ అనేది మరి సెక్షన్ అనుకోండి, చాలా బాగా వస్తున్నాయి. ఇవి కూడా చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో. అంటే ఏ వయసు పిల్లలకైనా యూజ్ అయ్యేలాగా యూజ్ అవుతాయి. బట్ లేడీస్ అంటానికి మీ దగ్గర ఏం లేదు అని ఆలోచిస్తున్నాను. ఒక క్లాతింగ్ తప్ప ఏం కనిపించట్లేదు. ఇది బ్యాంగిల్స్ సూపర్. అంటే మీకు పిల్లలకి మీ డ్రెస్ తగ్గట్టుగా తీసుకోవాలి. ఒకవేళ మీరందరూ వచ్చి ఇలా పట్టుకెళ్ళిపోతాం ఒక సెట్ అంటే ఇస్తారు కంపల్సరీగా. ఇలా కాకుండా ఇందులో సింగిల్ పీస్ ఇమ్మంటే కష్టం. హెయిర్ బ్యాండ్స్ లో ఈ టైప్ మనకి ఉంటాయి, రౌండ్ మోడల్స్ ఉంటాయి. ఇంకా ఇవి సెట్స్ తీసుకోవచ్చు బౌస్ పిల్లలకి. ఇంకోటి గిఫ్ట్ పర్పస్ కింద ఇవ్వచ్చు. ఇవి రిటర్న్ గిఫ్ట్ కోసం అంటే బర్త్డేస్ కానీ ఇవ్వడానికి గట్రా బాగుంటది. ఇలా మీకు సెట్స్ వస్తాయి. ఇందులో డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. పిల్లల్ని దిగబెట్టేటప్పుడు దేనికైనా సరే వాడుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెట్స్ కూడా ఉంటాయి మీకు, ఫ్యాన్సీ సెట్స్. ఓకే, ఇవి మీకు అయితే 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 30 రూపీస్ నుంచి 30 రూపీస్. ఇలాంటి జ్యువెలరీ ఏదైనా సరే ఇలా బాక్స్ తీసుకోవాలి. ఇలా ఇండివిజువల్ గా కూడా ఇస్తారు. ఓన్లీ జ్యువెలరీ వరకు మాత్రమే ఆప్షన్ అండి. మిగిలిన మాత్రం హోల్సేల్ లో ఇస్తారు. అవి కూడా తీసుకోవచ్చు కానీ ప్యాక్ పరంగా తీసుకోవాలి. అలా తీసుకుంటే మీకే యూస్ఫుల్ గా ఉంటాయి. అవి తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ వస్తాయి. ఇయర్ రింగ్స్, ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి మీకు. ఓకే, ఇయర్ రింగ్స్ అన్నాక ఇంకా ఒక రకం కాదండి. ఫ్యాన్సీ చాలా గోల్డ్ ఇయర్ రింగ్స్ కాదు, యాంటిక్ లో కాదు, బొట్టల్లో కాదు, చాలా రకాల బొట్టుల్లో ఇలా బిగ్ సైజ్ బొట్టులు ఇష్టపడుతున్నారు ఎక్కువ అమ్మాయిలు ఇప్పుడు. ఇందులో మీకు మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలర్స్ లో కూడా ఉన్నాయి. ఇలా కలర్స్ షేడ్స్ వస్తాయి. ఓకే, ఏ డ్రెస్ పెడితే డ్రెస్ పెడుతున్నారు కదా, అలా కూడా మనకి డిఫరెంట్ కలర్స్ వస్తాయి. జ్యువెలరీలో లేని ఐటమ్స్ లేవని చెప్పండి. ఒక ఆక్సిడైజ్ సిల్వర్ లో ప్రత్యేకంగా ఎన్ని రకాల కలెక్షన్ చూడండి. బాక్స్ అన్ని కూడా ఆక్సిడైజ్ సిల్వర్ అండ్ ఐటమ్ సీజెడ్ ఐటమ్. సీజెడ్ ఓకే, ఇవైతే మీకు తక్కువ రేట్ పడుతుంది అండ్ క్వాలిటీ బాగుంటది. ఓకే, సీజెడ్ క్వాలిటీ ఇవి మీరు 100% తీసుకోవచ్చు అనమాట. ఇది చూసారా మనకి బాలికమ్మ బుట్ట ఇలాంటి అన్ని కూడా మనకి విడివిడిగా కూడా తీసుకోవచ్చు. ఇవైతే మాత్రం స్టోన్ ఊడదు, బ్లాక్ అవ్వదు. ఓకే, మీకు ఎన్ని రోజులైనా అవి స్టాండర్డ్ గా అలా ఉండిపోతాయి. ప్రైస్ మాత్రం మనకి హోల్సేల్ లోనే ఆల్రెడీ ఉన్నాయని చెప్పాం కదా. ముక్కు పొడుకుల్లో చాలా వెరైటీలు ఉన్నాయి మీకు. ఇవి ఇందులో డిఫరెంట్ మోడల్స్ వస్తాయి మీకు. ఇది ఏంటంటే ఇలా ప్యాక్ తీసుకోవాలి. ముక్కు పొడుకులు సింగిల్ గా ఇవ్వం, ఇలా ప్యాక్ తీసుకోవాలి. అండ్ ప్యాక్ అంటే ఎక్కువ రేట్ ఉండదు మీకు, తక్కువ రేట్లోనే ఉంటాయి. కూడా ఉంటాయి. ఓకే, ఇవి ఏంటంటే ఎక్కువ పిల్లలకి ఏదైనా సెలబ్రేషన్ వచ్చినప్పుడు గట్రా యూజ్ చేస్తారు. ఇందులో మీకు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అన్ని కూడా ట్రెడిషనల్ వడ్డాణాలు ఉన్నాయి చూడండి.
ట్రెడిషనల్ వడ్డాలు ఉన్నాయి, ఇందులో యాంటిక్ ఫినిషింగ్ ఉన్నాయి, స్టోన్ ఫినిషింగ్ ఉన్నాయి, సీజెడ్ ఫినిషింగ్ ఉంది. లేదు మనకి ఇలా కూడా యూజ్ అవుతుంది, ఈ మధ్య బాగా రెగ్యులర్ గా వాడుతున్నారు కదా ఇలా ప్లెయిన్. మేడం ఇంకొకటి ఇలా కూడా ఉంటది ఫ్యాన్సీ మోడల్ లాగా వడ్డానాలు. అదే మా పిల్లల్ని ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ దేన్ని బట్టి. ఇందులో మీకు చైన్ మోడల్స్ కూడా వస్తాయి. అండ్ అలాగే హిప్ బెల్ట్స్, వీటి గురించి ఇంకా ఎలా చెప్పడమే అనవసరం ఏమోనండి, అంత క్వాంటిటీ ఉంటుంది. క్లాత్ బెల్ట్ మనకి సిల్వర్ లోను గోల్డ్ కూడా ఉంటాయి. ఇలా చైన్ మోడల్స్ కూడా ఉంటాయి మీకు డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఇందులో. ఇదిగోండి ఇలా మల్టీ కలర్ వచ్చి ఇలా ఇవన్నీ హిప్ బెల్ట్స్ లో డిఫరెంట్ రకాలు. ఓకే, గ్రీన్ అండ్ కాంబినేషన్ అయితే చెప్పక్కర్లేదు, ప్రతి దాని మీదకి సెట్ అయిపోతుంది మీకు. ఓకే, ఇంక ఇవి జ్యువెలరీ వరకు ఇండివిజువల్ గా ఇస్తారండి, హోల్సేల్ స్టోర్ అయినా కూడా. ఇవైతే విడివిడిగా తీసుకోవచ్చు, మీరు వచ్చి ఎవరైనా రావచ్చు ఇలాగా. ఓకే, ఫ్యాన్సీ ఫ్రాక్స్ మీదకైతే ఇవి చాలా బాగుంటాయి కూడా ఉంటాయి మేడం మన దగ్గర. చెంపసోరాల్లో కూడా హై టు ఎండ్ వరకు, హై టు అంటే తక్కువ నుంచి హెవీగా ఉంటాయి, సింపుల్ గా ఉంటాయి. ఇగోండి ఇలా బీట్స్ వచ్చినవి కూడా ఉంటాయి, అండ్ ఇలా ప్లెయిన్ కూడా ఉంటాయి. ఇగోండి ఇందులో మీకు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఉంటాయి. ఓకే, దేవసేన వచ్చేసినట్టు ఉంది. దేవసేన అనుష్క, ఇది 6 piece ప్యాక్. స్టాండ్, ఇలాంటి స్టాండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి మీకు. సేల్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది, అంటే డిస్ప్లేకి బాగుంటాయి. ఇలాగా పిల్లలకి స్టెప్స్ మోడల్ అండ్ ఇందులో మనకి ₹1 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి సెట్స్. ఇదైతే మీకు తక్కువ నుంచి ఇలాంటి నుంచి స్టార్ట్ అవుతాయి. కలర్స్ కూడా వస్తాయి, వైట్ అండ్ బ్లాక్. సరే వ్యూవర్స్, వెల్కమ్ టు మై పేజ్ మహాదేవ్ నోవెల్టీ అండ్ రాజమండ్రి ఆడపిల్ల. లాస్ట్ టైం మనం డిస్కస్ చేస్తున్నాం బెల్ట్స్, క్యాప్స్ అండ్ పర్సెస్ మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఇంకోటి ప్రస్తుతం ఫ్యాన్స్ చూసాం. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే జనరల్ అండ్ కాస్మెటిక్ ఐటమ్స్. సో ఇటండి మేడం గారు, మెయిన్ కాస్మెటిక్ అందరూ అడిగేది ఏంటంటే కాటిక్ బర్ని, ఐలైనర్, మస్కరా, కాంబాక్ట్ పౌడర్, ఇక మేకప్ కిట్స్ అని కాంబాక్ట్ పౌడర్స్ అంటూ, లేదంటే ఇక ఐలైనర్లు, మస్కరాలు, కాజల్ పెన్సిల్, మెయిన్ వెళ్ళే ఐటమ్స్ ఇది ఐబ్రోథెడ్స్. ఇది బాగా యూజ్ అవుతుంది అందరికి అనమాట. తర్వాత ఇది ఏంటంటే మనకి బాడీ డీ వస్తుంది చెప్పి పైన మీకు చూపించడం శాంపుల్ గా. ఇది ఇక్కడ ఏంటంటే మీకు పెన్సిల్స్ వస్తాయి అనమాట. ఇవి కూడా ఇలా బల్క్ లోనే తీసుకోవాలా, సింగిల్స్ ఇస్తాం? సింగిల్స్ ఇస్తారు. కాస్మెటిక్స్ ఒకటి, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఒకటి సింగిల్స్ ఇస్తాం. ఇది మనకు మాకు ఇవ్వడం కన్వీనియంట్ ఉంటుంది కాబట్టి మీకు సింగిల్ అమ్ముతుంటారు ఇవన్నీ. అంటే ప్రైస్ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఇస్తాం అన్నమాట. మీకు బల్క్ తీసుకున్నా ఇది తీసుకున్నా మీకు మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఇదేమో మన బిజినెస్ సెక్షన్ ఐడిస్ బుట్ బిల్ అనమాట. ఇది ఏంటంటే మీకు పల్లెటూరుకి వెళ్ళినా, పెద్ద ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇది మాత్రం నీడ్ అనమాట. ఇది మాత్రం ఇంట్లో ఎలా అనమాట, టీ షాప్ లో టీ పొడి ఎలాగా అలా ఇంట్లో ఇది ఉండాల్సింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇలా వచ్చాయి మేడం గారు మన దగ్గరికి. నెక్స్ట్ మన ఇక్కడ అనమాట ఈ మన పర్ఫ్యూమ్స్ అన్నమాట, హ్యాంకీ పర్ఫ్యూమ్స్ ఉంటాయి. తర్వాత ఇక ఈ పిల్లలకి యూజ్ అయ్యేలాగా ఫీడింగ్ బాటిల్స్, నిప్పుల్స్ అవన్నీ. తర్వాత తిరకాలు, కాటి బన్నీలు, పారానీసాలు, రోజ్ వాటర్ మొత్తాన్ని పెట్టి. నెక్స్ట్ స్టేషనరీ చెప్పి కదా మన పైన, ఇదంతా స్టేషనరీ ఐటమ్స్ అనమాట. పెన్స్, ఎరేజర్స్, పెన్సిల్, షార్ప్నర్, బాల్ పెన్స్, మొత్తం రేంజ్ మొత్తం దొరికేస్తాం మనం అనమాట. ఇవన్నీ కూడా బాబోయ్ స్టేషనరీలోనే ఎంత ఉన్నాయో. బాల్ ఇక్కడ ఇది జస్ట్ బాల్ పెన్స్. ఇప్పుడు మీ అంత ఒకసారి ఇక్కడ మీకు ఏంటంటే పెన్సిల్, 2-in-1 టేప్స్ అంటూ, స్కేల్స్ అని ఇవన్నీ ప్రస్తుతం బాగా హైలైట్ అవుతున్నాయి, పిల్లలకి బాగా యూజ్ అవుతుంది అనమాట. క్యాలిక్యులేటర్ మళ్ళీ పెన్సిల్ బాక్స్ అడుగుతున్నారు. ఓకే, ఈ పెన్సిల్ బాక్స్ అడుగుతున్నారు, ఈ బాగా అవుతున్నాయి మాట. ఇది మీకు తక్కువ ఉన్నాయి. ఇవన్నీ పిల్లలు ఎలాగో చిన్న పిల్లలు సరిగ్గా చూడరు కాబట్టి వాళ్ళకి ఇది అనమాట. జామెట్రీ బాక్స్ టైప్ వస్తాయి, మీకు హెవీగా ఉంటది. లేదు పిల్లలు పెద్దలు అయితే ఇవి బాగుంటాయి. మీకు ఏంటంటే ప్రస్తుతం క్యాలిక్యులేటర్ బాక్స్ కాబట్టి ప్రస్తుతం బాగా యూజ్ అవుతుంది పిల్లలకి అయితే ఇది. సో ఇవ్వండి క్రేయాన్స్, స్కెచ్ పెన్స్, ఇవ్వండి మార్కర్స్, ప్రస్తుతం బోర్డు చెప్పండి. ఇవ్వండి బోర్డు మార్కర్స్ ఉంటాయి మన దగ్గర అవైలబుల్ గా. స్కూల్ బాగా ఎలాగ యూజ్ అవుతాయి. ఇదేమో షాప్ లో యూజ్ అవుతాయి అనమాట. ఎవరికైనా రేట్ వేయడానికన్నా లేకపోతే పైన బోర్ల పై రేట్ వేయడానికి యూజ్ అవుతాయి. ఇదైతే ఇవి బల్క్ లోనే ఇస్తారుగా. ఈ అయితే మీకు ఎలాగైనా ఇస్తాం అన్నమాట. సింగిల్ కానీ సింగిల్ ఇస్తాం, బల్క్ అని బల్క్. లాస్ట్ టైం మన వీడియో మీరు అందరూ చేసిన పొరపాటు చెప్పమంటారా? ఇండివిజువల్ గా కొన్ని ఐటమ్స్ అని ఇస్తారన్న విషయం అస్సలు రివీల్ చేయలేదు. మొత్తం అన్ని కూడా జస్ట్ ఫ్లో లో అయిపోయింది కాబట్టి మొత్తం అన్ని హోల్సేల్ అనేసరికి జనాలు అయిపోయారు. మా వాళ్ళు రీటైల్ కూడా ఇస్తారండి. హోల్సేల్ అంటే అర్థం ఏంటంటే మీకు క్లిప్స్ గానీ, బెల్ట్ గానీ, క్యాప్లు గానీ ఇలాంటివి 6, 10, డజన్, అర డజన్ అలా ప్యాక్స్ ఉన్నాయి. అవి కూడా మీకు డజన్ ప్యాకెట్ కావాలంటే తీసుకోవచ్చు. అందులో ఇది ఒకటి పిక్ చేసి అయితే ఇవ్వరు, అంతే. రైట్. ఆ ప్యాకెట్ ఎలా ఉందా తీసుకుని మనకి అప్పుడు మరి నార్మల్ రీటైలర్స్ కూడా రావచ్చు కదా, మీరు ఇచ్చే హోల్సేల్ ప్రైస్ అయినా కూడా. మరి అప్పుడు మీరు చేసిన తప్పు కదా, మా కస్టమర్స్ ఇబ్బంది పెట్టారు. ఈసారి నేను కొంచెం క్లారిటీగా చెప్తాను. మీ కస్టమర్స్ కాదు, మన వ్యూవర్స్. వ్యూవర్ మంది కాదు, అంత కస్టమర్స్ కాదు, ఫాలోవర్స్ అంత మన వ్యూవర్స్. ఓకే, నెక్స్ట్ తర్వాత మనం వచ్చి జామెట్రీ బాక్స్. ఎలా పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి, సో జామెట్రీ బాక్స్ బాగా యూజ్ అవుతుంది అనమాట. జామెట్రీ బాక్స్ ఒకటి, ఇంకోటి ఇదొకటి క్రేయాన్స్ ఒకటి.
ఈ రెండు ప్రస్తుతం బాగా యూజ్ అవుతాయి, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి, డ్రాయింగ్ ఎగ్జామ్స్ ఉంటుంది, ఇంకోటి ఏమో మ్యాథమెటికల్, ఇదైతే బాగా యూజ్ అవుతాయి. ఎగ్జామ్స్ ఇవన్నీ ఏమో కానండి, అసలు పిల్లల స్టేషనరీకి సంబంధించిన A to Z అన్ని దొరుకుతాయి, ఒక బుక్స్ తప్ప. అంతే. యా రైట్. అంతేనా? నెక్స్ట్ లాస్ట్ టైం చూపించినట్టు ఇవ్వండి ఫ్యాన్సీ ఎరేజర్స్ అన్నమాట. ఇవన్నీ 10 రూపాయలు అమ్మేసుకుంటారు కస్టమర్లు. ఎరేజర్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయి చూసారా, స్మైలీ. క్లారిటీ లేదు, మిస్ అయింది. ఇలా ఇవన్నీ మీరు ఆడుకునే గేమ్ అనిపిస్తుంది కదా, చిన్న చిన్న, నేను అయితే గేమే అనుకున్నాను, బట్ ఇవన్నీ కూడా ఎరేజర్స్ అండి, ఫ్యాన్సీ ఎరేజర్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడండి. ఇలా కూడా మనం ఇంకా వెరైటీస్ కూడా ఉంటాయి, ప్రస్తుతం అయిపోయినాయి. ఇంకా మనం చూసింది ఫ్యాన్సీ ఎరేజర్స్, ఇదేమో ఫ్యాన్సీ షార్ప్నర్స్ అనమాట. ఇందులో షేడ్స్ కొన్ని ఫిష్ మోడల్ అంటూ, ఫ్రూట్స్ అని, లేకపోతే చేపలని, లేకపోతే ఇవన్నీ మీరు నాకు చూపిస్తుంటే ఏమనిపిస్తుందో చెప్పనా, పిల్లల బర్త్డే పార్టీస్ గానీ, స్కూల్లో పంచిపెట్టుకోవడానికి గానీ, రిటర్న్ గిఫ్ట్ చాలా క్యూట్ గా ఉంటాయండి. ఒక బాక్స్ పట్టుకెళ్తే చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్ మటుకు సరిపోద్ది. మిక్స్ చేసుకోవచ్చు, సింగిల్ కానీ ఇందులో కూడా తీసుకోవచ్చు అంటారా? ఓకే, మీకు ఇలా కాదు, మాకు ఒకవేళ మోడల్ నచ్చింది బాక్స్ పట్టుకెళ్ళిపోతే ఓకే, ఇలా కాదంటే అన్ని నచ్చినట్టు 400 కూడా పిక్ చేసి దీని అర్థం ఏంటంటే దీనికి హోల్సేలర్స్ మాత్రమే ఇస్తాము అనే రిస్ట్రిక్షన్స్ అయితే లేవు, స్టేషనరీకి లేవు. జస్ట్ ఏంటంటే బల్క్ ఉంటది స్టేషనరీకి, తీసుకోండి, హౌస్ నీడ్స్ కి, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ కి, జ్యువెలరీకి కూడా బల్క్ క్వాంటిటీ అన్న క్యాప్షన్ అయితే లేదు. ఓన్లీ బల్క్ ఏంటంటే మీరు హ్యాట్స్ కానివ్వండి, లేకపోతే సాక్స్ కానివ్వండి, బెల్ట్స్, క్లిప్స్, ఇవన్నీ కూడా 6 ఒక ప్యాక్, ఒక షీట్ ఉంటే షీట్ పరంగా తీసుకోవాలి అంతే. ఆ కంపెనీ ఇచ్చిన ప్యాకింగ్ దాన్ని బట్టి మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఇందాక చెప్పేది మనం టైలరింగ్ ఐటమ్స్ అంటూ, ఇవ్వండి మన మిషనల్ ప్యాకెట్ అన్నమాట. ఇది మిషనల్ ప్యాకెట్ ఉన్నాయి, ఎంటీ బాటిల్స్ ఉన్నాయి, మిషన్ ఆయిల్ తో కావాలంటే బాటిల్ ఉన్నాయి. నెక్స్ట్ బీచ్ ముక్కలు అంటారు దీన్ని. అవును, బీచ్ ముక్కలు తెలుసండి. ఇవన్నీ బీచ్ ముక్కలు అన్నమాట. ఇవి కస్టమర్ దీని ఇది 5 రూపాయలు అమ్ముతారు, లేదా బాక్స్ పరంగా 20 కూడా అమ్ముకోవచ్చు మన కస్టమర్లు ఇవి. ఓకేనా? తర్వాత ఇవన్నీ బాబిన్ బొట్లు, నెక్స్ట్ తర్వాత ఈ హుక్స్ ప్యాకెట్లు, టైలింగ్ టేపులు, సీజర్స్ ఇవ్వండి ఇలా తీరిపోండి మనం. ఇవ్వండి ఇదంతా సెక్షన్ సీజర్స్ ఇవ్వండి. ఈ చెన్నై మీడియం సైజ్, ఈ పెద్ద సైజ్, కొంతమంది దీన్ని టైలింగ్ వాడతారు అనమాట. క్యాప్ తో వస్తుంది సేఫ్టీ కోసం అనమాట. లేదు మీకు అలా కాదు, గోల్డ్ టేప్ కానీ గోల్డ్ టేప్ ఇవ్వండి. టైలరింగ్ కూడా ఉన్నాయి, ఉంటాయి. లేదు ఈ మధ్య ట్రెండింగ్ ఉన్నాయి కదా బ్లాక్ కలర్, అవును ఇవి అనమాట. బాగా ఇవే వాడుతున్నారు, కానీ క్వాలిటీ మాత్రం హెవీగా వస్తుంది, చాలా హెవీ వస్తుంది. దాన్ని బట్టి కాస్ట్ కూడా ఉంటుంది. కొంతమంది ఏంటంటే లో క్వాలిటీ పెట్టేసి తక్కువ అమ్మేస్తున్నారు. అవును, ఇది అలా కాదు, ఈ మీకు కొద్దిగా హెవీ క్వాలిటీ వస్తుంది. నేను అన్ని చెప్పపోయినా కొన్ని ప్రైసెస్ చెప్పండి మాకు విక్రమ్ గారు, వాటి కాస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి. ఈ మీకు సపోజ్ మామూలుగా ఇదే మీకు 6 రూపీస్ స్టార్టింగ్ అవుతాయి. ఇవి అయితే మీకు స్టార్టింగ్ 200 రూపీస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం టైలరింగ్ షాప్ లో తీసుకుంటే మినిమం 270, 260 అమ్ముతున్నారండి, 250 పైనే ఈజీగా. కొంతమంది 180 అలా అమ్ముతారు అన్నమాట, కానీ క్వాలిటీ మీకు లో క్వాలిటీ వచ్చేది. ప్రస్తుతం మన దగ్గర 200 స్టార్టింగ్ ఉంది, 200, 225, 245, 260 అలా అనమాట. అంటే సైజ్ కూడా పెడితే మీకు దాన్ని బట్టి పెద్ద సైజ్ అవుతాయి. నెక్స్ట్ ఇది సెక్షన్ తర్వాత ఇవన్నీ మీ తర్వాత దువ్వెల సెక్షన్, ఇదంతా దువ్వెల సెక్షన్. ఇది ఫార్మ్స్ మరి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నాక అన్ని వస్తాయి కదండి సార్, మనకి ఇవి ఇస్తారా సింగిల్స్? ఇవి సింగిల్స్ షీట్ ఇవ్వాలి. పర్లేదండి, షీట్ కొనుక్కున్నా కూడా గిట్టేస్తాయి మనకి. ఇళ్లలో ఎంతమంది ఉంటున్నారు తలకో దువ్వని వాడుతున్నారు అంటే, మీకు దువ్వలు అనేసరికి ఇలాగే అనుకోగలిగితే ఇలా కూడా అంటే మనకి ఇండివిజువల్ హెవీగా కావాలి అనుకున్నా కూడా దువ్వలు దొరుకుతాయి హెవీగా. కస్టమర్స్ కొంతమంది చిక్ దీనికి వాడతారు స్పెషల్ గా. అవును, చిక్కు దువ్వలు ఇది ఒకటని. లేదంటే కొంతమంది వేస్తారు కదా, ఏంటో ఎప్పుడైనా మేడం చెప్పినట్టు పుల్ల పెట్టడానికి ఇలాగా. మరి కొంచెం వెరైటీ డిజైన్స్, మోడల్స్ ఏమండి, రోజు పనికి వెళ్ళే పిల్లలు కూడా 3 రకాల వెరైటీ జడలు వేసుకెళ్తున్నారు, వాళ్ళకి ఓపిక దండం పెట్టచ్చు. ఇవన్నీ నెక్స్ట్ కింద ఒకసారి ఈ పేలు వచ్చి వెళ్ళాం. ఓకే, పేలు దువ్వలు, జెంట్స్ దువ్వలు, ఈ పాకెట్ దువ్వెలు, అవి మొత్తం సెక్షన్ అంతా పేలు దువ్వెలు అనమాట. పేలు దువ్వెలు కొంతమంది బ్రాండ్ పెడతారు, జస్ట్ బ్రాండ్ అనమాట. బ్రాండ్ మీన్స్ అసలు నిజంగా చాలా బాగా పనిచేస్తాయండి, ఖచ్చితంగా వీటిని ఒప్పుకోవాలి. మీకు ఒక చిన్న అంటుపైన కూడా లేకుండా వచ్చేస్తాయి. ఇవి మాత్రం గ్యారంటీ ఇవ్వలేము, బట్ వాడొచ్చు. పెద్ద దొంగలు వస్తాయి, బట్ ఈసారి ఇది గ్యారంటీ పనిచేస్తాయి. ఈ మాత్రం రీసేల్ బాగుంటాయి. ఆఫ్ కోర్స్ రీసేల్ వరకు మాత్రం అంతకంటే బడ్జెట్ బెటర్ కూడా. అది నెక్స్ట్ ఏంటి సార్ ఇవి క్లాతింగ్ లేదన్నారు, ఇవేంటివి? ఈ జస్ట్ కర్చీఫ్స్ అనమాట. స్కూల్ బిల్ బాగా యూజ్ అవుతాయి. ఇవైతే నాప్కిన్ వాడతారు దీన్ని. అంటే స్టేషనరీ ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన నీడ్ కాబట్టి అది కూడా తీసుకొచ్చారు. పిల్లలకి కొన్ని కార్టూన్ టేప్ వస్తుంది, ఈ మక్మల్ టేప్ వస్తుంది. లేదు మాకు కాటన్ టేప్ కానీ కాటన్ టేప్ కానీ కొన్ని కాటన్ టేపులు అన్నమాట. ఇవన్నీ ఈ కాటన్ వస్తుంది. లేదు ఆ పిల్లలకేనా పెద్దలు, లేదంటే ఇవన్నీ అబ్బాయిలకి. ప్రస్తుతం అబ్బాయిలు ట్రైనింగ్ గడిమాలి కొడతారు, ఇంకోటేమో వైట్ స్టైల్ అనమాట. వైట్ ఒకటి ఇదోటి. లేదు కొంతమంది మన పప్పు పాతోళ్ళు కలంకారీ అడుగుతారు. కలంకారీ చాలా మంది వాడతారు. ఎవర్ గ్రీన్ ఐటమ్, ఇదే చూడట్లేదు మీరు. క్వాలిటీ పరంగా
రేట్ విషయం అన్నా మంచిగా ఉంటాయి అయితే మంచి మార్జిన్ కూడా అవి వస్తుంది ఒకవేళ కావాలి అంటే మీరు అలా ప్యాక్ తీసుకోవాలా? ప్యాకెట్ ఇదే ప్యాక్ ప్యాకెట్. తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎలాగో ఎగ్జామ్స్ పిల్లలకి ప్రాజెక్ట్ వరకు బాగా యూజ్ అవుతున్నాయి. ఇది A4 కలర్ షీట్ అన్నమాట, ఇదేమో గ్లిటర్ షీట్ అన్నమాట. ఇదైతే మీరు అందించేసి పిల్లలకి అయితే ఓకే ప్రాజెక్ట్ వరకు అయితే మీకు అందించిన బాగుంటాయి, కట్ చేసుకుని షేప్స్ కట్ చేసుకుని కనిపిస్తుంది. ఈ యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంత మనం చెప్పిన హౌస్ సేల్ ఐటమ్స్ అని ఇవన్నీ సోప్ బాక్సెస్ ఓకే మీకు హెవీ క్వాలిటీ కానీ హెవీ క్వాలిటీ వస్తుంది. ఇది హెవీ క్వాలిటీ లేదు అలా అవుతుంది మాకు లో క్వాలిటీ సరిపోతుంది కొన్ని లోకల్ దీని మనం ప్రైస్ చూపించాను సరే ఇదంతా మొత్తం ఎలా స్టాక్ వస్తుంది పోతుంటే క్లియర్ అయిపోతున్నాయి మొత్తం చూసుకోవాలి ఓకేనా. ఓకే ఇవన్నీ ఇవి రెగ్యులర్ సోప్ బాక్స్ ఈ మీద మీకు 19 రకాల స్టార్టింగ్ అనమాట. 10 అమ్మే రకం, ఓకే 10 రూపాయలు అమ్మాయి నుండి 60 రూపాయలు అమ్మే దాకా వెరైటీ ఉంది. 60 దాకా 10 నుంచి 60 వరకు మీరు రీసేల్ చేసుకోవచ్చు. అంటే అసలు ప్రైస్ ఎంత ఉంటుందో మీకు గెస్టింగ్ చేసుకోవడమే. లేదు కొంతమంది సబ్బు తొట్లు అంటారు అనమాట, అంటే సబ్బు స్టాండ్ లో అంటే డ్రై అవ్వకుండా తడిగా ఉండకుండా ఉంటాయని. ఇదేమో గొడతలు ఇచ్చేది, ఇదేమో మామూలు అనమాట స్టాండ్స్. ఓకేనా. నెక్స్ట్ స్క్రబ్బర్స్ అడితే కొంతమంది స్క్రబ్బర్స్ అవును అందులోనే పీసులు ఇవి. ఇలా మీకు ఇది ఉంది, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్ మరి ఇవి కూడా రావాలి కదా. గ్రీన్ కలర్ ఇదేమో మెటల్ అనమాట. ఈ ప్రస్తుతం బాగా యూజ్ అవుతున్నాయి. ఇదొకటి ఈ రెండు బాగా యూజ్ అవుతున్నాయి ఈ మధ్య. అవునండి అంటే ఇది దీని వల్ల ఏంటంటే మనం చేతులు పాడవు, క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది ఇవి అయితే. నెక్స్ట్ మన ఐటమ్ లాస్ట్ టైం చూపించాను కదా ఉంగరాలు, ఓ రింగ్స్, ఫ్యాన్సీ రింగ్స్ బాగా క్లిక్ అయింది. యాక్చువల్గా ఈ సెక్షన్ మొత్తం యాక్చువల్లీ ఫింగర్ రింగ్స్ అవును, కానీ మన వీడియో తర్వాత మొత్తం హెవీగా క్లిక్ అయ్యి మొత్తం స్టాక్ అంతా క్లియర్ అయిపోయింది. ఏదో ఉందంతే. ఫ్యాన్సీ రింగ్స్ అండి. ఫ్యాన్సీ రింగ్స్ లో మనకి ఆ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అడుగుతున్నారు కదా. ఈ ఫ్యాన్సీ రింగ్స్ మాత్రమే కదా, నాకు అర్థమైనంత వరకు మీకు అర్థమైంది ఇంకో క్లారిటీగా మళ్ళీ చెప్తున్నాను. ఈ ఐటమ్స్ అన్ని కూడా మనకి సింగిల్ లో దొరుకుతాయి. హోల్సేల్ లో ఇచ్చేవి ఏంటంటే బల్క్ సెట్స్ వైజ్ ఉన్నాయి, ఏదైనా సరే మీరు బల్క్ తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ ఇక ఇలాంటివి కానీ మనకి సెట్ వైజ్ గా తీసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్సే కాదు, లేడీస్ యాక్సెసరీసే కాదు, మెన్స్ యాక్సెసరీసే కాదు, A to Z అన్ని ప్రొడక్ట్స్, స్టేషనరీ, టైలరింగ్ మెటీరియల్స్, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ A to Z అన్నీ కూడా మనకి బల్క్లో దొరుకుతాయి. మెయిన్గా రీసెలర్స్ కోసం, అలాగే కాకుండా మన కోసం కూడా ఇండివిజువల్గా కూడా వెళ్ళొచ్చు. రబ్బర్ బ్యాండ్స్ లాంటివి మాత్రం ప్యాకెట్స్ తీసుకోవాలి, మిగిలినవన్నీ కూడా మీరు ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు. ఈ కంటెంట్ని చాలా మందికి ఉపయోగం. పల్లెటూరులోంచి చిన్న చిన్న ఊళ్ళ నుంచి పెద్ద పెద్ద సిటీస్ వరకు ఉన్న ఫ్యాన్సీ స్టోర్స్ వరకు అన్నిటికీ కూడా కావాల్సిన ఎనీ రిక్వైర్మెంట్ ఇక్కడ దొరికేస్తుంది మనకి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అన్నిటి కోసం లేట్ చేయకుండా పేజ్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్.